ప్రైజ్ ది లార్డ్. 42వ కీర్తన 8వ వచనం. యెహోవా తన కృప కలుగునాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దేవుని కృప ఎంత గొప్పదంటే మన అనుదిన జీవితంలో ఆ కృపే మనల్ని నడిపిస్తుంది. చాలా మంది అనుకుంటారు మా డబ్బు, మా జ్ఞానం, మా అందచందాలు, మా టాలెంట్, మా తలాంతుల ద్వారా మేము మా జీవితాన్ని చూడు ఎంత బాగా జీవిస్తున్నామో అనుకుంటారు. కానే కాదండి. ఈ లోకంలో ప్రతి క్షణం మనం కలిగి ఉన్న ఈ శ్వాస ప్రభు కృప ద్వారా మనం పొందుకుంటున్నదే. మనం తింటున్న ఆహారమైన కృపే, మనం పీలుస్తున్న గాలైన కృపే, త్రాగుతున్న జలమైన కృపే, బ్రతుకుతున్న ఈ బ్రతుకు అయిన కృపే. ఆయన కృప మనకు ఆజ్ఞాపించబడుతుంది కాబట్టే మన జీవితాలు ముందుకెళ్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయనను రక్షకునిగా ఎవరు చేసుకుంటారో వారి జీవితంలో ఆయన కృప సదాకాలం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రతి పగటి వేళ ఆయన కృపను ఆజ్ఞాపిస్తూ ప్రతి రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన, మనం ఆయన సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఆయన మనకు తోడుగా ఉంచి నడిపిస్తాడంట. చాలాసార్లు అనుకుంటాం నా ప్రార్థన ఏమవుతుంది, నేను దేవుని స్తుతించిన జీవితం ఏమవుతుంది, వృధా అయిపోతుందా అనిపిస్తూ ఉంటుంది. కానే కాదు, నువ్వు ఆయనను ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలా స్తుతిస్తున్నావో, ఎలా వెంబడిస్తున్నావో, ఆయనను ఎలా ఆరాధిస్తున్నావో, ఆయన మీద ఎలా ఆధారపడుతూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నావో ఆయన దాన్ని చూస్తున్నాడు. నువ్వు ఆయనకు చేస్తున్న స్తుతి ఆరాధన, నువ్వు ఆయనకు చేస్తున్న ప్రార్థన నీకు తోడుగా ఆయన ఉంచుతున్నాడు. అంటే ఈ లోకంలో చాలాసార్లు ఒంటరి వారంగా, ఎవరూ లేని వారంగా, మనల్ని ఎవరు ఆదరిస్తారా అనిపించేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండేవారంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి సందర్భాల్లో మనం చేసిన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. అంటే ఆయన మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు, మన స్తుతి ఆరాధనకు ఆయన జవాబునిస్తాడు, ఆయన మనల్ని విడిచిపెట్టాడు అని అర్థం. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన వృధా అవ్వట్లేదని గుర్తుపెట్టుకో. నీ ప్రార్థన నీకు తోడుగా, నీ ప్రార్థన నీకు విజయంగా, నీ ప్రార్థన నీకు భద్రతనిచ్చేదిగా, నీ ప్రార్థన నేను శత్రువుల కోటలను కూలగొట్టేదిగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేయి, కన్నీటితో వేడుకో, ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ప్రార్థన, స్తుతి, ఆరాధన ఆయన కొరకు కనిపెట్టుకునే జీవితం నీదైతే గొప్ప కార్యాలు అనుభవించటం కూడా నీదే అవుతుంది. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ కృపనిచ్చేవాడా నీకు స్తోత్రాలు. మా ప్రార్థనను మాకు తోడుగా ఉంచి మా జీవితంలో అద్భుతాలు చేయటానికి ఇష్టపడుతున్న దేవానికి వందనాలు. నీ బిడ్డలందరి జీవితంలో నీ కృపనిచ్చి, నీ సన్నిధినిచ్చి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.